గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన సంచలన విజయంతో ఊపులో ఉన్న కూటమి ప్రభుత్వం 2025లో అదే హవాను కొనసాగించింది. ఓటమి నుంచి కొద్దిగా తేరుకున్న వైసీపీ మాత్రం మెడికల్ కళాశాలల వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. వైఎస్ కుటుంబానికి వైసీపీకి కంచుకోటగా ఉన్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోని పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం కైవసం చేసుకోవడం వైసీపీని రాజకీయంగా ఏడాది దెబ్బతీసింది. ఇక కొన్ని పార్టీల అధ్యక్షులు కూడా మారారు. సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విజయంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 2025వ సంవత్సరంలో అదే ఊపుతో ముందుకు వెళ్లింది. కూటమిలో కీలక పక్షమైన తెలుగుదేశం సంస్థాగతంగా పటిష్టమయ్యేందుకు ప్రయత్నించడంతో పాటు కార్యకర్తలకు దగ్గరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది మేలో ఎన్నడూ లేని విధంగా వైఎస్కు కంచుకోటగా ఉండే కడపలో మహానాడును నిర్వహించింది. 3 రోజుల పాటు జరిగిన ఈ మహానాడులో తెలుగుదేశం యువత మహిళలను పార్టీలోకి తీసుకుని కొత్త రక్తాన్ని నింపాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే పార్టీ పదవుల్లో మార్పులు తీసుకురావాలని భావించింది. లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ వినిపించినప్పటికీ ఆ తర్వాత అది మరుగున పడింది. అయితే కడపలో జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడును పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నుకున్నారు. మహానాడులో జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరిగినప్పటికీ సంస్థాగతంగా పార్టీ నిర్మాణం మాత్రం ఆశించిన వేగంతో జరగలేదు. ముఖ్యంగా గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీల ఎన్నికకు ఎంతో సమయం తీసుకున్నారు. చివరకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడంతో ఎన్నికలు 85% వరకు పూర్తి చేశారు. హైకమాండ్ కూడా లోక్సభ నియోజకవర్గాల కమిటీలను పూర్తి చేసేసరికి 5 నెలలు సమయం పట్టింది. ఎట్టకేలకు డిసెంబర్ 21వ తేదీన లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను ప్రకటించారు. ఇంకా నియోజకవర్గాల కమిటీలను నియమించాల్సి ఉంది. రాష్ట్ర కమిటీని కూడా ఇంకా నియమించాల్సి ఉంది. దీనిపై మళ్లీ కసరత్తు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీని ముందుండి నడిపించాల్సిన నేతలకు కూడా రిజర్వేషన్లేంటని కొంతమంది సీనియర్ నేతలు నిట్టూర్పు విడిచారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం అన్ని స్థాయిల్లో అన్ని వర్గాలకు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందేనని నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో దాదాపుగా 16 నెలల పాటు పార్టీని పట్టించుకోకుండా పరిశ్రమలు, ఐటీ, రాజధాని, పోలవరం వెంటబడిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్రమంగా కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి అర్థమైంది. అదే విషయాన్ని నిఘా వర్గాలు కూడా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాయి. దీంతో వారానికి ఒకరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడం ప్రారంభించారు. కార్యకర్తలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాల పర్యటనలకు వెళ్లిన సమయంలో కూడా చంద్రబాబు, లోకేష్ అక్కడి నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ అంతర్గత విషయాలను వారితో చర్చిస్తున్నారు. దీనికి తోడు లోకేష్ ప్రజా దర్బార్, చంద్రబాబు పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరిస్తున్నారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో నియామక పదవులు 70% వరకు పూర్తి చేసినప్పటికీ ఇంకా అనేక పదవులు పెండింగ్ లో ఉన్నాయి. రాజ్యాంగబద్ధ పదవులతో పాటు పలు కార్పొరేషన్లు, మార్కెట్ యార్డులు కూడా ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. పదవులను ఆశిస్తున్న వారిలో అసంతృప్తి ప్రారంభమైంది. అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సామంత రాజ్యాలుగా భావిస్తూ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని హైకమాండ్కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని ద్వితీయ శ్రేణి నాయకత్వంలో అసంతృప్తి ప్రారంభమైంది. దీనికి తోడు నియోజకవర్గాల్లో విభేదాలను కూడా మొగ్గలోనే తుంచివేయకపోవడంతో అవి పెరిగి పెద్దవవుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే విభేదాలతో పార్టీ వర్గాలుగా చీలిపోయింది. ఇక సోషల్ మీడియా వ్యవహారంలో నేటికి కూడా తెలుగుదేశం వెనకబడిపోయిందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఈ ఏడాది పుంజుకోవడం ప్రారంభమైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా మారింది. దీంతో తెలుగుదేశం శ్రేణుల్లో ఆ అంశంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తీసుకువస్తుందని 2014 నుంచి 2019 వరకు కూడా వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉందని అప్పట్లో చంద్రబాబుకు చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోలేదని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అదే ధోరణి కనిపిస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. 2025 ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో పెద్ద ఎత్తున కష్టపడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా గౌరవం ఇవ్వాలి. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిపినటువంటి ప్రతి ఒక్క
కార్యకర్తకి కూడా నాయకుడికి కూడా గుర్తింపునివ్వాలి అని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారు ఎప్పుడు కూడా దాని గురించి ప్రస్తావించడం, ఖచ్చితంగా అటువంటి గుర్తింపుని ఇస్తామని ఏదైతే చెప్పారో ఇవాళ దానిని ఆచరణలో పెడుతూ అన్ని స్థాయిల్లో కూడా కొన్ని వేల నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది ఇవాళ 2025 సంవత్సరంలో. ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి, డైరెక్టర్ల దగ్గర నుంచి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పోస్టుల దగ్గర నుంచి, దేవాలయాల కమిటీలు కానివ్వండి, మార్కెట్ యార్డులు కానివ్వండి, ఇట్లా రకరకాలుగా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి కమిటీల ద్వారా కొన్ని వేల మందికి పదవులు ఇవ్వటం జరిగింది. ఇవాళ ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున పదవులు ఇవ్వటం అనేది కూడా ఒక చరిత్ర. తెలుగుదేశం పార్టీకి ఈ ఏడాది ఒక చిరస్మరణీయ విజయం అందించింది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. అత్యధిక మెజారిటీతో ఆ స్థానాన్ని గెలుచుకోవడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమైంది. ఇక ఏ ఎన్నిక వచ్చినా టీడీపీదే విజయం కావాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గతంలో పాలన, అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదని, ఈసారి ఆ పొరపాటు లేకుండా చూస్తామని పొలిటికల్ మేనేజ్మెంట్ ఉంటుందని చంద్రబాబు పదే పదే చెబుతున్నప్పటికీ ఆ స్థాయిలో మాత్రం రాజకీయ పాలన సాగడం లేదని కొంతమంది నేతలు ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ముందు ప్రక్షాళన చేయాలని, పార్టీ అంటే కమిట్మెంట్, లీడర్ అంటే లాయల్టీ ఉండే నేతలు అక్కడ ఉండాలని కూడా పలువురు సూచిస్తున్నారు. అటువంటి పరిస్థితి ఉంటేనే నియోజకవర్గాల్లో ఉండే విభేదాలు సీనియర్ నేతల వద్ద పరిష్కారం అవుతాయని, ప్రతి అంశం చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకువెళ్లడం సాధ్యం కాదని పలువురు సూచిస్తున్నారు. ఈ ఏడాది తమకు పులివెందులలో లభించిన విజయం భవిష్యత్తులో రాష్ట్రంలో తమకు తిరుగులేదని చెప్పేందుకు సాక్ష్యమని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు.